రాష్ట్రంలో పెట్రోల్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా ఏపీలో 2 రోజుల నుంచి బంకుల దగ్గర వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. గంటల కొద్దీ పెట్రోల్ డీజిల్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఈ టైంలో ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పెట్రోల్ డీజిల్ కావాలంటే స్లాట్ బుకింగ్ చేసుకోవాలని లేదా టోకెన్ సిస్టమ్ తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి పెట్రోల్ బంక్ యజమానులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఇకపై కిలోమీటర్ల పొడవునా క్యూ లైన్లు ఉండకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక ఏపీకి సంబంధించి కూడా పెట్రోల్ కష్టాలు 2 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. పెట్రోల్ డీజిల్ అవస్థలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అధికారులతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించిన పరిస్థితి. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆ పెట్రోల్ డీజిల్ కు సంబంధించి ఆందోళనలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా సాధారణంగా అమ్ముడుపోతున్న పెట్రోల్ డీజిల్ కన్నా దాదాపుగా 50% ఎక్కువ పెట్రోల్ డీజిల్ అమ్మకాలు కొనుగోలు వల్లనే ఈ యొక్క డీజిల్ కొరత ఏర్పడిందని, పెట్రోల్ కొరత ఏర్పడిందనేది కూడా అర్థం అవుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పటికీ పదే చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సాధారణంగా 6,500 కిలోలీటర్లు పర్ డేకి ఒక రోజుకి ఆంధ్రప్రదేశ్ లో అమ్ముడుపోతున్న పరిస్థితి సాధారణంగా. కాబట్టి నేడు 11,000 నుంచి 12,000 కిలోలీటర్లు అమ్ముడుపోతుంది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో అనుకోవచ్చు. ఓన్లీ పానిక్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వైడ్ గా కూడా పల్లెల్లో, పట్టణాలలో పెద్ద ఎత్తున కూడా ఒకరి తర్వాత ఒకరెంబటి ఒకరు క్యానులు ఆ డబ్బాలు తీసుకొచ్చి ఆయిల్ కొట్టించుకొని వెళ్తున్న పరిస్థితి ఉంది. కార్లలో, ఆ 2 వీలర్లలో, ట్రాక్టర్లలో కాకుండా. అయితే ఈ నేపథ్యంలోనే ఎక్కడా కూడా ఎటువంటి అవసరం లేకుండానే ప్రజలు 1కి 10 లీటర్లు కొట్టించుకొని పోవటం వల్లనే ఎక్కువ పెట్రోల్, డీజిల్ ఖర్చు అవుతున్న పరిస్థితి ఉంది. సాధారణంగా డీజిల్ ఒక రోజుకి 7 నుంచి 8,000 కిలోలీటర్లు ఖర్చు అవుతున్న పరిస్థితి ఉంటే, కానీ ఇటు అది 12,000 నుంచి 13,000 దాకా ఖర్చు అవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అధికారుల సైతం, ప్రభుత్వం సైతం కూడా అవాక్కైపోతున్న పరిస్థితి ఉంది. ఎందుకు ప్రజలు ఇంత పెద్ద ఎత్తున కొంటా ఉన్నారు, ఎందుకు అంత పెద్దన అంత అవసరం ఏమవుతుంది అనేది ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు కనిపిస్తా ఉన్న పరిస్థితి. కొన్ని ఏరియాలలో టోకెన్ సిస్టమ్ పెట్టిన పరిస్థితి ఉంది. పెట్రోల్ బంక్ యజమానులు ఎవరైతే 2 వీలర్లు, 4 వీలర్లకు సంబంధించి ఆయిల్ రాగానే కొట్టి పంపించే పరిస్థితి ఉంది. ముఖ్యంగా పొలాలలో మోటార్లు వేసుకునే రైతులు దాదాపుగా ఇప్పుడు ఒక పొలంలోకి నీళ్లు రావాలనంటే అది కాలువల ద్వారా గాని, చెరువుల ద్వారా గాని, బావుల ద్వారా గాని ఆ నీరు వాళ్ళ పంటకి, పొలానికి తీసుకొచ్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయంలో వారికి ఆయిల్ కావాల్సి వస్తే వాళ్ళు ఖచ్చితంగా 20 లీటర్లు, 25 లీటర్ల క్యాన్లలోనే వచ్చి ఆ యొక్క లీటర్లు 10 లీటర్లు, 5 లీటర్ల నుంచి 25 లీటర్ల దాకా ఆ క్యాన్లు ఉంటాయి. ఆ క్యాన్లు తీసుకొచ్చి రైతులు ఆ క్యాన్లు కొట్టించుకొని పోతున్న పరిస్థితి. వారికి ఆ టోకెన్ సిస్టమ్ ఇచ్చి ఆ టోకెన్ టయానికి వస్తే వాళ్ళు కొట్టి పంపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే గత 3 రోజులుగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఏదైతే డీజిల్ గానీ, పెట్రోల్ గానీ, క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన ఆ ఎల్పీజీ గానీ ప్రతి ఒక్కటి కూడా గతంలో కంటే 10% అదనంగా రాష్ట్రానికి పెంచినా గానీ ఇక్కడ ప్రజలు ఇబ్బంది పరిస్థితుంది, రైతులు ఇబ్బంది పడుతుంది, ఆ రవాణా వ్యవస్థను నడిపే కంపెనీలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆయిల్ బంకుల్లో నుంచి కొన్ని ఫ్యాక్టరీలకు కానీ, కొన్ని సంస్థలకు కానీ, పరిశ్రమలకు కానీ ఆయిల్ ఎక్కువ తీసుకువెళ్తున్న పరిస్థితి ఉంటుంది. వారికి సైతం వారు కూడా గతంలో కన్నా నిల్వలు ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఎక్కువ తీసుకెళ్లి నిల్వ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద ముఖ్యంగా
చంద్రబాబు నాయుడు స్పందించారు. దీనికి సంబంధించి ఆ గతంలో 2 నుంచి 3 రోజుల్లో ఆ వ్యవధిలో ఆ సమీక్ష చంద్రబాబు నాయుడు ప్రతిరోజు కూడా ఆ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి అవసరమైన చోట్ల టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేసి లేదా రేషన్ విధానం ద్వారా ఆ పరిమిత ఇంధనం అందించాలని కొంత మేరకు బంకుల యజమానులు గాని కొంత మేరకు కొన్ని జిల్లాల పరిధిలోని అధికారులు కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే రవాణా వ్యవస్థకు సంబంధించి ఆ త్వరితగతిన వచ్చే ఏర్పాట్లు కూడా ఆ ట్రాఫిక్ పోలీసులు చూసుకోవాల్సిన పరిస్థితితో ఏర్పడవచ్చని కూడా అధికారులు ఆదేశించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ చంద్రబాబు నాయుడు ఆదేశించిన ఆదేశాల మేరకు ఆ టోకెన్ లేక పరిమితి విధానం పెడితే మంచిదంటూ కూడా కొంతమంది అధికారులు సూచించిన నేపథ్యంలో కొన్ని బంకుల దగ్గర ఇబ్బంది లేకుండా ఆ రద్దీని కొరతను నివారించడానికి అవసరమైన మేరకు ఈ యొక్క వ్యవస్థ టోకెన్ వ్యవస్థని ఆచరించే విధంగా కూడా ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు 2 లీటర్లు, కార్లకు 15 లీటర్లు వంటి పరిమితులు విధించే అవకాశం ప్రభుత్వం ఉందని కూడా కొంత మేరకు సమాచారం వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు ఆ పెట్రోల్ కొరతపై, డీజిల్ కొరతపై అయితే అధికారుల మీద బాగా సీరియస్ అవుతున్న పరిస్థితి ఉంది. ఆయిల్ కంపెనీలు డీలర్లకి సరఫరా చేసే కోటాను కొంత మేరకు తగ్గించడం మేరకు కంపెనీ ప్రతినిధులు చంద్రబాబు నాయుడికి ప్రభుత్వానికి కొంత మేరకు మెమరాండం వేయటం, వాళ్ళకి తెలియపరచడం ద్వారా ఆ టెలికాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అధికారుల మీద కొంత మేరకు సీరియస్ అయిన పరిస్థితి. ముఖ్యంగా సరఫరా పునరుద్ధరణ ఎలాగా అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చిస్తున్న పరిస్థితి ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యంగా ఇంధన సరఫరా సాధారణ తీసుకురావాలని, అవసరమైతే స్టాక్ పాయింట్ల నుంచి ఆ బంకులకు ప్రత్యేక వాహనాల ద్వారా తరలించాలని కూడా ఆ ముఖ్యమంత్రి సూచించిన పరిస్థితి ఉంది. అయితే ఆ రాష్ట్రంలో చాలా మటుకు బంకులు నో స్టాక్ బోర్డులు పెట్టడం అనేది సరైన పద్ధతి కాదని రాష్ట్రంలో పలు చోట్ల ముఖ్యంగా ప్రైవేటు బంకుల్లో రిలయన్స్ కానీ నయారా బంకులు కానీ ఆ స్టాక్ లేకపోవడంతో మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయని, ఆ ప్రభుత్వ బంకుల్లో మాత్రమే ఇంధనం అందుబాటులో ఉంటుందని కూడా అధికారులు ఆ ప్రభుత్వానికి సూచిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం స్పష్టత ఆంధ్రప్రదేశ్ లో ఇంధన కొరత లేదనేది అయితే స్పష్టం చేస్తా ఉంది. కేవలం సప్లై చైన్ లోపం వల్ల, అలాగే అధిక డీజిల్ పెట్రోల్ తీసుకుపోవటం వల్ల మాత్రమే ఆ బంకుల్లో క్లోజ్ అవుతున్న పరిస్థితి అని నాదెండ్ల మనోహర్ మంత్రి తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ప్యానిక్ నడుస్తా ఉందని ఆ పెట్రోల్ డీజిల్ ఒక పక్క ఏదైతే బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని కొంత మేరకు ఈ యొక్క ప్యానిక్ పెట్రోల్ డీజిల్ పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి కూడా ఏ క్షణమైనా యుద్ధం మొదలైతే ఆ దేశానికి వచ్చి ఆయిల్ ఆగిపోతే ఆ ఆయిల్ దొరక్క ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటదని కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ద్వారా ప్రజలు అపోహపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పదే రాష్ట్రాలకి ఆ దేశంలోని ప్రజలను ఉద్దేశించి చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. భారతదేశానికి దాదాపుగా 3 నెలలకు సరిపడే క్రూడ్ ఆయిల్ ప్రస్తుతానికి నిల్వలు ఉన్నాయని, ఈ 3 నెలలకు సంబంధించిన క్రూడ్ ఆయిల్ నిల్వలు కాకుండా వారానికి 2 షిప్పుల ద్వారా వారానికి ప్రతి దేశం నుంచి కూడా దాదాపుగా 16-17 దేశాల నుంచి భారతదేశానికి క్రూడ్ ఆయిల్ సరఫరా జరుగుతూ ఉందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే హార్మోజ్ జలసంధి ఉందో హార్మోజ్ జలసంధి క్లోజ్ అయిన నేపథ్యంలోనే ఈ యొక్క డీజిల్ రేట్లు పెరిగే అవకాశం ఉందని ఏదైతే ట్రంప్ గాని ఇరాన్ గాని హార్మోజ్ జలసంధి ఇద్దరు కలిసి బ్లాక్ చేసి అక్కడి నుంచి ఏ షిప్ బయటికి రానికుండా చేయటం వల్ల డీజిల్ పెట్రోల్ రేట్లు అమాంతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. లేని పక్షంలో దొరకే అవకాశం లేదని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ దీనికి సంబంధించి భారతదేశం ఇప్పటికే పూర్తి వివరణ ఇచ్చింది. రష్యా, కొన్ని అరబ్ కంట్రీస్ నుంచి, కొన్ని దేశాల నుంచి భారతదేశానికి ఆయిల్ సరఫరా వస్తుంది. భారతదేశానికి ఎక్కడ కూడా ఆయిల్ సరఫరాలో క్రూడ్ ఆయిల్ సరఫరాలో ఎక్కడ ఇబ్బంది లేదని చెప్పినా కానీ ప్రజలు పానిక్ అవడం పట్ల అటు పక్క కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు పక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ తలలు పట్టుకుంటున్న పరిస్థితి. నాగేశ్వర్, థ్యాంక్ యూ.
బకెట్లో కొడతారండి